అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. కాంగ్రెస్లో ఒక చర్చ వినబడుతున్నది. ఈ అంశం పైన చాలామంది రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టులు కూడా రకరకాలుగా వాళ్ళ మీడియా ఛానల్స్లో మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి పైన ఒక కథనం వచ్చింది రాజ్ న్యూస్లో. రేవంత్ రెడ్డి సీఎంఓ ఆఫీస్లో ఒక మహిళ హల్చల్ చేస్తుంది, ఆ మహిళ పెత్తనం చలాయిస్తుంది, ఆ మహిళకు ప్రోటోకాల్ ఇస్తున్నారు, ఆ మహిళ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులతో పనిచేపించుకుంటా ఉన్నది, ఆ మహిళ ఎట్లా చెప్తే అట్లా అధికారులు వింటా ఉన్నారు అని చెప్పి ఒక వార్త వచ్చింది. ఆ వార్త వచ్చినటువంటి 2-3 గంటలకే రాజ్ న్యూస్ వాళ్ళు డిలీట్ చేసేటటువంటి కార్యక్రమం చేసినారు. ఆ వార్త వచ్చినటువంటి తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి పైన ఒక వార్త వేసిరు. కాంగ్రెస్ పార్టీ నల్గొండ సీనియర్ మంత్రి ఒక ఐఏఎస్ అధికారితో ప్రేమాయణం నడుపుతూ ఉన్నాడు, ఒక ఐఏఎస్ అధికారికి ఫోన్ చేస్తూ ఉన్నాడు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఫోన్లు గుంజుకుంటే వాళ్ళ పిఏల ఫోన్లతో చేస్తూ ఉన్నాడు అని చెప్పి ఒక వార్త వచ్చింది. ఆ వార్త పైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించిండు, నాకు ఏ సంబంధం లేదు, తీవ్రంగా ఖండిస్తున్నా అని చెప్పి ఆ వార్తని ఖండించేటటువంటి కార్యక్రమం చేసిండు. తర్వాత అదే రాజ్ న్యూస్లో ఇంకో వార్త కూడా వచ్చింది. ఇంకో వార్త ఏంది, ఒక మంత్రి ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యిండు, ఆ మంత్రి మహిళా జర్నలిస్ట్ని ఇబ్బంది పెట్టిండు, మహిళలను ఇబ్బంది పెడతా ఉన్నాడు, సెక్రటేరియట్లో ఉన్నటువంటి అధికారులను తిప్పల పెడతా ఉన్నాడు అని చెప్పి ఇంకో వార్త కూడా వచ్చింది. రేవంత్ రెడ్డి పైన రాసినటువంటి వార్త ఏమో డిలీట్ చేసిరు, ఒక బీసీ బిడ్డ పైన వచ్చినటువంటి ఒక మంత్రి పైన వచ్చినటువంటి వార్త ఏమో అట్లనే పెట్టిరు. తర్వాత నల్గొండ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించిండు, ఆ వార్త తప్పుడు వార్త అని చెప్పి. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, వాటర్లో నీళ్లు కలిసినాయి, నీళ్ళలో వాటర్ కలిసినాయి అని చెప్పి గతంలో మాట్లాడింది కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డినే. కాబట్టి ఆ వార్త కోమటిరెడ్డి వెంకటరెడ్డి పైనే రాసి ఉండొచ్చు అనేటటువంటి ఒక చర్చ కూడా పెద్ద ఎత్తున నడిచింది. తర్వాత ఆయన కూడా రెస్పాన్స్ అయ్యిండు, మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు. అసలు ఈ వార్తల వెనకాల ఉన్నటువంటి మతలబ్ ఏంది, ఈ వార్తలు ఎందుకు తెరపైకి వచ్చినాయి, మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వార్తను ఇంకో మంత్రి మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు అనేటటువంటి వార్త వచ్చింది. ఈ రెండు వార్తలు ఎవరు రాపిచ్చిరు, ఎందుకు వచ్చినాయి, ఈ వార్తలకు ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా? ఇప్పుడు ఎన్టీవీ వాళ్ళు వార్త రాసిరు, మరి ఏమైనా ప్రూఫ్ ఉండాలి కదా. రాజ్ న్యూస్ వాళ్ళు ఒక వార్త రాసిరు, ఏమైనా ప్రూఫ్ ఉండాలి కదా. మరి రేవంత్ రెడ్డి పైన వార్త రాసి ఎందుకు డిలీట్ చేసిరు? మరి ఒక బీసీ బిడ్డ పైన, ఒక బీసీ మంత్రి పైన రాసినటువంటి వార్త ఎందుకు అట్లా ఉంచిరు? మరి దీనికి రకరకాల రీజన్స్ కనబడుతున్నాయి. కానీ కొంత కాంగ్రెస్లో వినబడుతున్నటువంటి చర్చ ఏందట అంటే, కాంగ్రెస్లో ఉన్నటువంటి లీడర్లు మాట్లాడుకుంటున్నటువంటి మాట ఏందట అంటే, వినబడుతున్నటువంటి గుసగుసలు ఏందట అంటే, ఈ వార్త వెనకాల రేవంత్ రెడ్డి హస్తం ఉందేమో అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. ఎందుకు హస్తం ఉన్నది అంటే, దాదాపు 4 మంత్రులను క్యాబినెట్లోకి వెళ్ళి తీసేయడానికి రేవంత్ రెడ్డి రెడీగా ఉన్నాడు అనేది వినబడినటువంటి చర్చ. ఈ 4 మంత్రులలో కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తీసేయాలి, పొన్నం ప్రభాకర్ని తీసేయాలి, కొండా సురేఖను తీసేయాలి, జూపల్లి కృష్ణరావుని తీసేయాలి, పొంగులేటి శ్రీనివాసరెడ్డిని తీసేయాలి. ఈ 5 రేవంత్ రెడ్డి చెప్తే వింటలేరు, రేవంత్ రెడ్డికి ఎదురు తిరుగుతుర్రు, రేవంత్ రెడ్డి చెప్పినట్టు వింటలేరు, నడుస్తలేరు అనేటటువంటి ఆలోచనతోటి నేను చెప్పినట్టు వినే వాళ్ళని మంత్రివర్గంలోకి తీసుకుంటా, నేను చెప్తే వీళ్ళు వినట్లేదు, మళ్ళీ వీళ్ళకు మంచి పేరు ఉన్నది కాబట్టి ఏ రోజైనా వీళ్ళతో ప్రమాదమే ఉండొచ్చు, ఉల్టా నాకే వీళ్ళు బెదిరించేటట్టు మాట్లాడుతురు, ఉల్టా నాకే వీళ్ళు ఉల్టా తిరుగుతురు, కాబట్టి వీళ్ళని పక్కన పెట్టి కొత్త వాళ్ళని తీసుకుందాం అనేటటువంటి ఆలోచనతోటి రేవంత్ రెడ్డి వీళ్ళను పక్కన పెట్టడానికి రెడీగా ఉండడం అనేటటువంటి ఒక వార్త సోషల్ మీడియాలో గట్టిగా చక్కర్లు కొట్టింది. దీంట్లో పొన్నం ప్రభాకర్ పైన వార్త రాసిరు, కోమటిరెడ్డి పైన వార్త రాసిరు, ఇట్లా రకరకాలుగా వార్తలు రాసేటటువంటి కార్యక్రమం చేసిరు. అయితే పొన్నం ప్రభాకర్ పైన ఎందుకు వార్త రాశారు, ఆయనను తొలగించి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కి మంత్రి పదవి ఇస్తారట. కొండా సురేఖ కాంగ్రెస్లో కాంట్రవర్సీ ఎక్కువ ఉంది కాబట్టి కొండా సురేఖను తీసేసి నవీన్ యాదవ్కో ఇంకొకళ్ళకు మంత్రివర్గంలో ఛాన్స్ ఇస్తారట. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రివర్గంలోకి తీసేసి రాజగోపాల్ రెడ్డికి ఛాన్స్ ఇస్తారట. తర్వాత ఇంకో వ్యక్తి జూపల్లి కృష్ణరావుని తీసేసి ఇక బీర్లైలేనో లేకపోతే రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండేటటువంటి వ్యక్తులకు మంత్రి పదవిలోకి ఛాన్స్ ఇస్తారట. పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఎందుకు తీసేస్తా అంటున్నాడు అంటే, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెనకాల దాదాపు 20-25 మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు సపోర్టివ్గా ఉన్నారు. పొంగులేటి ఎట్లా చెప్తే అట్లా ఎమ్మెల్యేలు వింటున్నారు. కాబట్టి పొంగులేటి మనకి ఎప్పటికైనా ప్రమాదం అవుతాడేమో అనే ఆలోచనతో పొంగులేటిని కూడా తీసేయడానికి రేవంత్ రెడ్డి రెడీగా ఉన్నాడు అనేది వినబడుతున్న చర్చ. మరి ఉత్తగానే తీసేస్తే ఇబ్బంది అవుతుంది కదా. ఉత్తగానే తీసేయకుండా వాళ్ళ పైన ఏదో ఒక బద్నాం వేసి, వీళ్ళు ఇట్లా చేస్తూ ఉన్నారు కాబట్టి వీళ్ళకి తీసేసినాం,
కాబట్టి ఇప్పుడు కొత్త వాళ్ళని రిక్రూట్ చేసుకుంటాం, కొత్త వాళ్ళని మంత్రివర్గంలోకి తీసుకుంటున్నాం అని చెప్పడానికి ఇట్లా ఈ వార్తలు వస్తూ ఉన్నాయి అనేది కొంత వినబడుతున్నటువంటి ఒక వార్త చర్చ. నేను చెప్తున్న మాట కాదు, తెలంగాణ సమాజంలో నడుస్తున్నటువంటి చర్చ, కాంగ్రెస్ పార్టీ వర్గాలలో వినబడుతున్నటువంటి వ్యవహారం. అంటే వీళ్ళని తీసేయడానికి ఈ సాకు చూపించి ఈ వార్తలు రాపించి ఈ విధంగా జరుగుతున్నాయి అనేది వార్త. ఇప్పుడు నేనేమంటున్నా, సరే రేవంత్ రెడ్డి వార్తల వెనకాల లేడనుకుందాం, మరి అదే రాజ్ న్యూస్లో రేవంత్ రెడ్డి పైన వచ్చినటువంటి వార్తను ఎందుకు డిలేట్ చేసిర్రు? డిలేట్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? సీఎంఓ ఆఫీస్లో ఒక మహిళ హల్చల్ చేస్తూ ఉందనేటటువంటి వార్తను ఎందుకు డిలేట్ కొట్టిరు వాళ్ళు? దీని వెనకాల ఏముందట అంటే నాకు తెలియదు, కానీ కొంతమంది మాట్లాడుతున్నటువంటి మాటలు నేను చెప్తున్నా, వినబడుతున్న చర్చ నేను చెప్తున్నా. రేవంత్ రెడ్డి తనపైన తనే వార్త రాపించుకొని తర్వాత ఈ మంత్రులపైన వార్త రాపించిండట. ఎందుకు రాపించండి ఆయన పైన? ఆయన అంటే రేపటి రోజు మంత్రులకు రేవంత్ రెడ్డి రాపించిండని తెలిసిందనుకో, అప్పుడు రేవంత్ రెడ్డి మంత్రులతో చెప్తాడు కదా, నాపైనే వార్త రాసిర్రు, నేనేం చేయాలి, నాకేం సంబంధం వార్తతోటి, నాపైనే తప్పుడు వార్తలు రాస్తుర్రు, మీపైన రాయడం పెద్ద లెక్కన అని చెప్పి రేవంత్ రెడ్డి మంత్రులకు చెప్పుకుంటాడు అన్నట్టు. అప్పుడు మంత్రులు అనుకుంటారు, అరే రేవంత్ అన్న పైన వార్త రాసిర్రు, మనమేంత అని మంత్రులు అనుకోవాలి. అట్లా కూడా ఉండొచ్చు. లేకపోతే ఇంకో చర్చ వినబడుతుంది తెలుసా, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిని ఎక్కడ డిస్టర్బ్ చేస్తారో, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి పైన ఎక్కడ కన్నుబడ్డదో మంత్రులకు, రాబోతున్నటువంటి మళ్ళా 5 సంవత్సరాలు రేవంత్ రెడ్డి కనుక అధికారంలోకి వస్తే మళ్ళా రేవంత్ అనే ముఖ్యమంత్రి కావాలి, 10 ఇయర్స్ దాకా నాకు డోకలేదు, నన్ను ఎవరు డిస్టర్బ్ చేయొద్దు, నేను ఎట్లా అంటే అట్లా, నేనే రాజు నేనే మంత్రి అనే వ్యవహారంలో రేవంత్ రెడ్డి ఒక షాంపిల్ చూపించండి అన్నట్టు. షాంపిల్ అంటే ఏంది? ఇగో మంత్రులు చేస్తున్నటువంటి కథలన్నీ నా దగ్గర ఉన్నాయి, మంత్రుల చిట్టా మొత్తం నా చేతిలో ఉంది, మంత్రులు ఎవరితో ఫోన్ మాట్లాడుతురు, ఏం చేస్తురు, ఎవరిని ఇబ్బంది పెడుతురు, ఏం స్కాములు చేస్తురు, ఏ దందాలు చేస్తురు, ఎక్కడ పాల్పడుతురు, ఏం చేస్తూ ఉన్నారు అనేది మొత్తం రేవంత్ రెడ్డి దగ్గర చిట్టా ఉంది. రేవంత్ రెడ్డి జోలికి వస్తే, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కుర్చీని ఏమైనా కదిలిద్దామనే ఆలోచన చేస్తే, రేవంత్ రెడ్డి పైన ఏమైనా కంప్లైంట్లు ఇస్తే, ఇగో మీ డాటా ఇట్లా టీవీ ఛానళ్లలో వస్తుంది అని చెప్పడానికి ఒక ఉదాహరణ కూడా కావచ్చు. రేవంత్ అన్నే మంత్రులను వార్నింగ్ ఇచ్చే విధంగా, మీరు నా జోలికి వస్తే ఇక వార్తలు ఇట్లా వస్తాయి అని చెప్పే విధంగా రేవంత్ రెడ్డి ఏమైనా వార్తలు రాపించిందా అనే చర్చలు కూడా నడుస్తున్నాయి. ఇప్పుడు నేను ఏమంటున్నా, గింత ఘోరమైన వార్తలు, మహిళలను ఇబ్బంది పెడుతుర్రు, మహిళా జర్నలిస్టులను ఇబ్బంది పెడుతుర్రు, ఒక ఐఏఎస్ అధికారితో మంత్రి ప్రేమాయణం కొనసాగుతున్న ఇంత ఓపెన్గా ఎన్టీవీలో రాజ్ న్యూస్లో వార్తలు వస్తుంటే, మరి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తున్నట్టు, పోలీస్ వ్యవస్థ ఏం చేస్తున్నట్టు, ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు, మంత్రులు ఏం చేస్తున్నట్టు? మాట్లాడరా ఎవరు? స్పందించరా ఎవరు? క్వశ్చన్ చేయరా ఎవరు? మరి ఎన్టీవీలో వచ్చినటువంటి వార్త నిజమా అబద్ధమా అని ప్రభుత్వం చెప్పదా? రాజ్ న్యూస్లో వచ్చినటువంటి వార్త నిజమా అబద్ధమా అని ప్రభుత్వం చెప్పదా? మరి ఎందుకు చెప్తలేరు? చెప్పాలే కదా. ఇంత ఘోరమైనటువంటి వార్తలు ఎట్లొస్తాయి? ఇంత ఘోరమైన వార్తలు అధికార పార్టీలో ఉన్నటువంటి మంత్రులపైన ఇలాంటి వార్తలు వస్తూ ఉంటే మరి పార్టీ ఫెయిల్ అయినట్టే కదా. ఐ మీన్ మంత్రులకు సంబంధించిన వ్యవహారం ఫెయిల్ అయినట్టే కదా, పార్టీ కాదు ప్రభుత్వం ఫెయిల్ అయినట్టే కదా, మంత్రుల వ్యవహారం ఫెయిల్ అయినట్టే కదా. మరి ఏం చేస్తున్నట్టు? ఇంత ఓపెన్గా రాస్తున్నారు వార్తలు. నల్గొండ సీనియర్ మంత్రి అని, కరీంనగర్ సీనియర్ మంత్రి అని, ఒక బీసీ బిడ్డని, ఉద్యమాన్ని అడ్డం పెట్టుకుంటున్నారని చెప్పి వార్తలు రాస్తున్నారు రాజ్ న్యూస్లో. ఇంత ఓపెన్గా వార్తలు రాస్తుంటే మంత్రులు ఏం చేస్తున్నారు? ఎందుకు ప్రశ్నిస్తలేరు? నిజాలు బయట పెట్టండి ఎందుకు చెప్తలేరు? నేను రాజ్ న్యూస్ వాళ్ళని కూడా అడుగుతున్నా, రేవంత్ రెడ్డి పైన రాసినటువంటి వార్తను ఎందుకు డిలేట్ చేసిర్రు? నా బీసీ బిడ్డ పైన రాసినటువంటి వార్తను అట్లనే ఎందుకు కంటిన్యూ చేస్తుర్రు? మరి నిజంగానే ఉద్యమకారుడు నా బీసీ బిడ్డ ఈరోజు ఫస్ట్ టైం ఎమ్మెల్యే మంత్రి అయింది కదా, మీ కండ్లు మండుతున్నాయా? నిజంగానే ఆ మంత్రి తప్పు చేస్తుంటే, మహిళా జర్నలిస్టులతో అసభ్యంగా ప్రవర్తించుంటే, లేకపోతే మహిళా అధికారులతో అసభ్యంగా ప్రవర్తించుంటే ఒక్క వాట్సాప్ చాటింగో, లేకపోతే ఒక రికార్డింగో, లేకపోతే ఒక ఫోన్ కాల్ డేటానో బయట పెట్టండి. బయట పెడతలేదు ఎందుకు? గాళ్ళల్లో మెడలు కడుతున్నారు ఎందుకు? మిమ్మల్ని ఎట్లా నమ్మాలి? అంటే ఈ విధంగా నడుస్తుంది తెలంగాణలో. చూడు ఎంత ఘోరమైనటువంటి వార్తలు ఉన్నాయో. ఇట్లా వార్తలు రాస్తుంటే కూడా స్పందించే పరిస్థితి లేదు ప్రభుత్వం. రాసుకుని ఏమవుతుంది అన్నట్టుంది. ఇమీడియట్లీ ఎన్టీవీ పైన రాజ్ న్యూస్ పైన యాక్షన్ తీసుకోవాలి కదా. అవి తప్పుడు వార్తలు అయితే వాళ్ళకి నోటీసులు పంపాలి కదా. మరి ఎందుకు పంపలేరు? అదే మాలాంటోళ్ళు ఇలాంటి వార్తలు కనుక మా ఛానళ్ళలో వేసి ఉంటే, ఇలాంటి వార్తలు కనుక మా ఛానల్లో చెప్పు ఉంటే ఇమీడియట్లీ మమ్మల్ని తీసుకుపోయి చెర్లపల్లి చెంచల్ కూడా జైల్లో కూర్చోబెడుతుండే. ఇక అవి పెద్ద ఛానళ్ళు కదా, ఏం కాదన్నట్టు, వాళ్ళు ఏం మాట్లాడినా నడుస్తుంది.
క్లియర్గా వినబడుతున్నాయి చర్చలు, బయట గుసగుసలు వినబడుతున్నాయి సోషల్ మీడియాలో, తర్వాత కాంగ్రెస్లో. ఇవన్నిటి వెనకాల రేవంత్ రెడ్డి హస్తమే ఉండొచ్చు. రేవంత్ రెడ్డి దగ్గర ఈ మంత్రులకు సంబంధించినటువంటి 2 సంవత్సరాల డేటా ఉంది. రేవంత్ రెడ్డి వాళ్ళ ఫోన్ ట్యాపింగ్లు చేపిస్తున్నాడని, లేకపోతే వాళ్ళ డేటా అన్ని ఆయన దగ్గర పెట్టుకున్నాడని, వాళ్ళు ఎటు పోతురు, ఏం చేస్తురు, ఏడ తిరుగుతురు, ఏం కథ, ఇవన్నీ రేవంత్ రెడ్డి దగ్గర పెట్టుకొని రేపటి రోజు రేవంత్ రెడ్డి కుర్చీ మీద ఎవరైనా కన్నేస్తే, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కుర్చీ పైన ఎవరైనా చెయ్యేద్దామనే ఆలోచన చేసినా, కన్నేసినా, లేకపోతే రేవంత్ రెడ్డి దించేద్దామనే ఆలోచన ఎవరైనా చేసినా ఇమీడియట్లీ వార్తలు సోషల్ మీడియాలో వస్తాయి అన్నట్టు. పలానా మంత్రి చేసిండు, పలానా ఎమ్మెల్యే ఇట్లా చేసిండు, పలానా ఎమ్మెల్సీ ఇట్లా చేసిండు, పలానా ఎంపీ ఇట్లా చేసిండు అని టక్కున వార్తలు వస్తాయి. ఈ అన్నిటి వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడు. రేవంత్ రెడ్డి నా జోలికొసి ఇవన్నీ బయటకు వస్తాయి అని బెదిరిస్తూ ఉన్నాడు ఇండైరెక్ట్గా అనేది వినబడుతున్నటువంటి చర్చ. మరి ఇది ఎంతవరకు నిజమో అబద్ధమో నాకైతే తెలియదు, కానీ కొంత బయట వినబడుతున్నటువంటి వాతావరణం. చాలామంది సీనియర్ జర్నలిస్టులు మాట్లాడుతున్నారు, 10-15 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి జర్నలిస్టులు వాళ్ళ ఛానళ్ళలో కూడా చెప్తున్నారు, వాళ్ళ మీడియా ఛానల్లో మాట్లాడుతున్నారు, చాలామంది రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్నారు. నిజంగానే రేవంత్ రెడ్డి హస్తం ఉండొచ్చా? ఈ వార్త వెనకాల నిజంగా రేవంత్ అనే ఉన్నాడా? మరి ఆయన పైన ఆయన ఎందుకు వార్త రాపించుకొని ఉండొచ్చు అంటే, నా మీదనే వార్త రాసిరు, మీ మీద లెక్కన అని చెప్పి మంత్రులకు ఉల్టా చెప్పడానికేమో. ఇట్లా రకరకాలుగా వినబడుతున్నాయి. మరి వార్తలను నమ్మొచ్చా నమ్మొద్దా అనేది కొంత క్వశ్చన్ మార్కే. కానీ నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ తడబడుతున్నాడు, కోపంతో ఉన్నాడు, ఏం మాట్లాడాలో అర్థమైతలేదు, ఇంత ఇషమిచ్చి చంపూరి నన్ను అంటున్నాడు. ఆ వార్త గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి, చెప్పాలి. అదంతా తప్పుడు వార్త అండి, ఖండిస్తున్నాం, ఆ వార్త అట్లా రాయడం కరెక్ట్ కాదు, మీడియా ఉన్నంత మాత్రాన ఏది పడుతుంది రాస్తే కరెక్ట్ కాదని చెప్పి ఇట్లా కదా చెప్పాల్సింది. ఏదేదో చెప్తున్నాడు. రేవంత్ రెడ్డి బండి మీద పోతున్నాడు ఒక కాడికి అని చెప్పి ఒకళ్ళు రాసిర్రు, రేవంత్ రెడ్డి సీఎంఓ ఆఫీస్లో ఒకళ్ళు రాసిర్రు, ముఖ్యమంత్రి పైనే అట్లా రాస్తురు, మేమో లెక్కన అన్నట్టు మాట్లాడుతున్నాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి. ఏం చెప్తాం? అంత ఘోరమైనటువంటి పరిస్థితి ఉంది తెలంగాణ రాష్ట్రంలో. వార్త అంత ఘోరంగా ఓపెన్ వార్తలు వస్తుంటే కూడా మంత్రులు ఎక్కడ మాట్లాడే పరిస్థితి లేదు. ఇదంతా రేవంత్ చేతిలోనే ఉంది. ఈ మంత్రుల డేటా, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు ఏం చేస్తున్నారు, ఎటుపోతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఏ దందా చేస్తున్నారు, ఏ స్కామ్లకు పాల్పడుతున్నారు అనేది మొత్తం రేవంత్ రెడ్డి చేతిలో ఉంది. టైంకి రేవంత్ రెడ్డికి ఏమైనా ఇబ్బంది పెడుతున్నారు వీళ్ళు అనుకుంటే, రేవంత్ రెడ్డి కుర్చీ కాడికి వచ్చేసరికి రేవంత్ రెడ్డి కుర్చీ మీద కన్నేసిన, రేవంత్ రెడ్డిని ఇబ్బంది పెట్టాలని మంత్రులు చూస్తే ఇమీడియట్లీ వాళ్ళ పైన యాక్షన్ తీసుకోవడానికి ఇవన్నీ రేవంత్ రెడ్డి దగ్గర పెట్టుకున్నాడు అనేది ఒక చర్చ. గతంలో ఏదో స్కామ్ చేసిండు, జూపల్లి కృష్ణ ఒక స్కామ్ చేసిండు ఏదో మద్యానికి సంబంధించిన వ్యవహారంలో అని చెప్పి ఒక వార్త వచ్చింది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వాళ్ళ కొడుకు భూదందా చేస్తుండనేటటువంటి ఒక స్కామ్ వచ్చింది, అంటే ఒక వార్త వచ్చింది, కేసు కూడా పెట్టారు గతంలో. అప్పుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఒక అధికారిని ఏకంగా ట్రాన్స్ఫర్ చేసిండు, ఇట్లా కేసులు పెట్టిండు మా కొడుకు మీద అని చెప్పి. తర్వాత కొండా సురేఖ వర్సెస్ రేవంత్ రెడ్డికి సంబంధించిన పంచాయతీ ఆ మధ్యకాలంలో నడిచింది. తర్వాత రేవంత్ రెడ్డి వర్సెస్ పొన్నం ప్రభాకర్ పంచాయతీ కూడా మధ్యలో నడిచింది. రేవంత్ రెడ్డి వర్సెస్ తర్వాత పొంగులేటి పంచాయతీ కూడా నడిచింది. ఇట్లా కోమటిరెడ్డి రేవంత్ రెడ్డి పంచాయతీ కూడా నడిచింది. వాళ్ళకు వర్తలేదని, పంచాయతీలు అవుతున్నాయని, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవడం కోమటిరెడ్డికి ఇష్టం లేదని, రేవంత్ రెడ్డి పీసీసీ అవడం కోమటిరెడ్డికి ఇష్టం లేదనేటటువంటి వార్తలు కూడా మస్తుగా వచ్చినాయి. మరి ఇట్లా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కుర్చీ పైన కన్నేస్తారనే ఆలోచనతో ఇవన్నీ చేస్తున్నారనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. చూద్దాం ఏం జరగబోతుందో. మరి మీ కామెంట్ని కూడా దయచేసి కామెంట్ రూపంలో తెలియజేసేటటువంటి కార్యక్రమం చేయండి. చూద్దాం ఏం జరగబోతుందో. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.